నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సుజాతాని. వెల్కమ్ బ్యాక్ టు మొగ్లీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేపల పులుసును సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. మనం చేపల పులుసు పర్ఫెక్ట్గా ఎప్పుడు చేసినా సరే రుచిగా రావాలి అంటే ఓసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. మనం ఏ చేపతో పులుసు పెట్టినా సరే ఈ చేపల పులుసు కమ్మగా వస్తుంది. సో ఇక లేట్ చేయకుండా చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ 1 kg పాంప్లెట్ చేపను తీసుకున్నాను. వాటిని పసుపు నిమ్మరసం వేసి వాష్ చేసుకొని పెట్టుకున్నాను. అలా చేయడం వలన చేపల్లో ఉండే నీచు వాసన మొత్తం పోతుంది. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వలన చేప ముక్కలు అనేవి చప్పగా రాకుండా ఉంటాయి. ఇలా మొత్తం కలిసేలాగా ఈవెన్గా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని పక్కన పెట్టుకుందాం. ఈలోగా మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా మెంతులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు తక్కువ వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే చేదొస్తుంది. ఇవి కాస్త గోరువెచ్చగా అయ్యాక మనం వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. అలాగే ఒక 100 గ్రాముల చింతపండు తీసుకొని గుజ్జు తీసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఇక్కడ మీరు వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకోండి, అప్పుడు చేపల పులుసు అనేది బాగుంటుంది. అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈలోగా మనం మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లోకి అల్లం, వెల్లుల్లి, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటా వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మనకి చేపల పులుసులో గ్రేవీ అనేది దీంతోటే వస్తుంది. ఈలోగా ఆయిల్ వేడెక్కుంటుంది. సో ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే చేసుకున్న పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. లైట్గా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి. ఇది కాస్త పచ్చి వాసన పోయేంత వరకు దోరగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుంది. సో ఈవెన్గా కలుపుతూ మిక్స్ చేసుకోండి. అలాగే ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. మనం ఆల్రెడీ ముందుగానే చేప ముక్కలకి కారం వేసుకున్నాం కదండి. సో మీకు స్పైసీకి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ చేప ముక్కలకి కారం, పసుపు, ఉప్పు అనేది బాగా కలిపాము. సో ఇక్కడ చూసుకొని వేసుకోండి. ఇవి కాస్త పచ్చి వాసన పోయేంత వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోండి. చేపల పులుసుకి కరివేపాకు అలాగే పచ్చిమిర్చి అనేది మంచి టేస్ట్ని ఇస్తాయి. సో ఇవి కాస్త దోరగా అయ్యాక మనం ముందుగానే కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులోకి వేసుకోవాలి. అలాగే గ్రేవీకి సరిపడా వాటర్ని పోసుకోవాలి. ఇక్కడ గ్రేవీ చూసుకొని వేసుకోండి. మరీ లూజ్గా కానీ మరీ తిక్కగా కానీ చేసుకోవద్దు, మీడియంగా చేసుకోండి. ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. చూసారు కదండి, 5 మినిట్స్ తర్వాత మనం ముందుగానే కారం, ఉప్పు కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులోకి వేసుకుందాము. మీరు వెడల్పుగా ఉండే ప్యాన్ తీసుకోండి, మనకి ముక్క అనేది విరగకుండా ఉంటుంది. సో మూత పెట్టి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఆయిల్ అనేది ఇట్లా సపరేట్ అవుతూ ఉంటుంది. మీరు ఎక్కడా కూడా గరిటె అనేది వాడకూడదు, ఇలా కదుపుతూ ఉండాలి. ఇప్పుడు మరో 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ముక్క అనేది బాగా ఉడికి ఉంటుంది. సో ఆయిల్ కూడా బాగా సపరేట్ అయింది. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలాని వేసుకోవాలి. ఈ మసాలా వల్లనే మన చేపల పులుసుకి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. గరిటె పెట్టకుండా ఇలా కదుపుతూ తిప్పాలి.
అలాగే ఇందులోకి ఒక 4 పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని కదుపుతూ తిప్పుకోవాలి. చూసారు కదండి పులుసు అనేది మనకి ఎట్లా వచ్చిందో. ముక్క చూసారా, మనకి తెల్లగా లేకుండా పసుపు ఉప్పు కారం పట్టి బాగా ఉంది. అలాగే గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా మంచిగా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇలా తయారు చేసిన చేపల పులుసుని 2 లేదా 3 గంటల తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చేపల పులుసు చేసిన రోజు కన్నా నెక్స్ట్ డే తింటేనే టేస్ట్ బాగుంటుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి. సో ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మొగ్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.